అందరికీ నమస్కారం. టికెట్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నేను ఈ రోజు బ్లాగింగ్ చేస్తూ మంత్లీ ఎలా ఎర్న్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. బేసిక్ గా ఏంటంటే ప్రీవియస్ గా నేను కూడా ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. నేను అన్ని డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ రిలేటెడ్ వీడియోస్ నా ఛానల్ అయితే ఉంటాయి. ఆన్లైన్ లో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి డిఫరెంట్ వేస్ అన్నమాట. యూట్యూబ్ నుంచి నా ఛానల్ మానిటైజ్ అయింది. చాలా రోజుల నుంచి చేస్తున్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీని మీద చేయట్లేదు. ఒక 15 డేస్ నుంచి దీని మీద కూర్చున్నాను. ఇంకా దీని మీద ఎలా అయినా బాగా ఎర్న్ చేయాలి, మిలియన్స్ లో ఎర్న్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుని కూర్చున్నా. దీంట్లో ఏంటంటే నాకు చాలా వీడియోస్ చేస్తున్నాను. దీంట్లో ఇది ఒక సిరీస్, అంటే బ్లాగింగ్ సిరీస్ అన్నమాట. డైలీ చేయను, ఆల్టర్నేట్ డే వీక్లీ 2 to 3 వీడియోస్ ఆన్ బ్లాగింగ్ మీద చేస్తుంటాను. మీకు బ్లాగింగ్ మీద ఒక ఐడియా తేవడానికి కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఈ టైటిల్ మేక్ $100 per month from blogging, కంప్లీట్ గైడ్ టు స్టార్ట్ ఎ బ్లాగ్ అండ్ ఎర్న్ మనీ ఫ్రమ్ ది బ్లాగ్ అనమాట. దీంట్లో ఏంటంటే ఒక 90 డేస్ కానీ 100 డేస్ టార్గెట్ పెట్టుకుని 100 డేస్ క్యాలెండర్ లో నేనేం చేయాలంటే నా బ్లాగ్ కంటెంట్ క్రియేట్ చేయాలి. అది నా ప్లానింగ్ ఏంటంటే వీక్లీ అట్లీస్ట్ 3 ఆర్టికల్స్ రాయాలి నా బ్లాగ్ లో. అలాగే మంత్లీ 3 ఆర్టికల్స్ అయితే వీక్లీ 3 ఆర్టికల్స్. అలా అయితే మంత్లీ ఎలా ఉంటే 3 4 12 ఆర్టికల్స్ అవుతాయి. అలాగే 12 ఆర్టికల్స్. అలాగే 90 డేస్ కి మనకి ఏమవుతుంది, 90 డేస్ కంటే 36 ఆర్టికల్, 12 అంటే 36 ఆర్టికల్స్ అవుతాయి. 36 ఆర్టికల్స్ అయ్యే లోపల మానిటైజేషన్ అయిపోవాలి. అలాగే ఇంకా యావరేజ్ గా అనుకుంటున్నాను మానిటైజేషన్ అయ్యి చేసి $1000 మార్క్ కి 90 నుంచి 100 డేస్ లో రీచ్ కావాలని నా టార్గెట్ ఉంది. మీరు కూడా నా క్యాలెండర్ ఫాలో కావాలంటే మీరు కూడా ఫాలో కండి. నేను కావస్తే మీకు దీని మీద టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసే దాన్ని బట్టి నేనైతే చేసి దీనికి ఒక రోడ్ మ్యాప్ లాంటివి చేసి మీకు కూడా ఇస్తాను. మీరు కూడా ఫాలో కానీ మీరు కూడా ఈజీగా సక్సెస్ కావచ్చు. నెక్స్ట్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఈ స్లైడ్ లో ఏంటంటే మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ లో మనం బ్లాగింగ్ లో ఏమేమి చేయాలో కొన్ని లిస్ట్ షార్ట్ అవుట్ చేసుకున్నాను. అకార్డింగ్ టు దీన్ని ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తే కనుక బ్లాగింగ్ అనేది ఈజీగా సక్సెస్ అయిపోద్ది. మనం బ్లాగ్ చేసే ముందు ఒక టాపిక్ చేసుకోవాలి. దాన్ని నిచ్ అంటాను. నిచ్ అంటే మనం ఒకవేళ మీరు బట్టల షాప్ పెట్టారనుకోండి, ఒక నిచ్ లాంటిది. అలాగే మనం గ్రాసరీ షాప్ పెట్టారనుకోండి, అదొక నిచ్. అలాగా ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో నుంచి అంటే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి చాలా టాపిక్స్ ఉంటాయి దాంట్లో. బ్లాగ్ ఏదేంటి ఒక పేజ్ తీసుకొని మనకు బిజినెస్ టైప్ ని కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం, మన బిజినెస్ కి నేమ్ పెట్టుకుంటాం. కానీ అలాగే నేమ్ పెట్టుకున్న తర్వాత దానికి నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. దాని పేరు మీద డొమైన్ నేమ్ కొనుక్కుంటాం. ఎలాగంటే business.com, mybusiness.com. అలా ఎగ్జాంపుల్ చెప్తాం. మై బిజినెస్ కాదు, ఎగ్జాంపుల్ access.com అలాగా హోస్టింగ్. అలాగే డొమైన్ తీసుకున్నాం. డొమైన్ హోస్ట్ చేసుకోవడానికి హోస్టింగ్ కావాలి. అలాగే ఈ బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలంటే హోస్టింగ్ అయిన తర్వాత ఇవన్నీ సెటప్ చేసుకోవాలి. అలా అంటే నేను ప్రిఫర్ చేసి అంటే వర్డ్ ప్రెస్. నా బ్లాగ్స్ కూడా వర్డ్ ప్రెస్ లో ఉంటాయి. వర్డ్ ప్రెస్ లో బ్లాగ్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ప్లగిన్స్, థీమ్స్, టెంప్లెట్స్ చాలా ఉంటాయి. దానికి అకార్డింగ్ టు దట్ ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ చాలా చోట్ల యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. అలాగే సోషల్ మీడియా ప్రొఫైల్ అంటే బ్రాండింగ్ అనమాట. మనం బిజినెస్ బ్రాండింగ్ చేసుకోవడానికి లాంచ్ చేస్తాం. మళ్ళీ మార్కెటింగ్ అనేది లేకపోతే మనం ఏం చేయలేం. మనం రోజు అంటే మార్కెటింగ్, డిఫరెంట్ వేస్ ఆఫ్ మార్కెటింగ్. మళ్ళీ ఇంపార్టెంట్ అంటే కంటెంట్ క్రియేషన్, ఆర్టికల్స్ రాయడం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ బ్లాగింగ్ అనమాట. కంటెంట్ ఎలా రాయాలి, కంటెంట్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మనకి పిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే మనకి ట్రాఫిక్ జనరేషన్, మన బ్లాగింగ్ కి ట్రాఫిక్ ఎలా డ్రైవ్ చేసుకోవాలి, అవన్నీ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. అలాగే మోనిటైజేషన్ ఎలా చేయాలనేది ఇది మన కంటెంట్ అనమాట. టేబుల్ ఆఫ్ కంటెంట్. నెక్స్ట్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి టాపిక్ నిచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. ఫస్ట్ నిచ్ అంటే ఏంటంటే, మీకు నిచ్ అంటే నేమ్ ఆఫ్ యువర్ బిజినెస్ కాదు, టైప్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే మనం ఏ నిచ్ లో అయితే బాగా గ్రో అవుతాం, ఏ నిచ్ లో అయితే ప్రెసెంట్ ట్రెండింగ్ ఉంది, అలాంటి నిచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎవర్ గ్రీన్ నిచ్ ఎప్పుడు ఏంటంటే ఫైనాన్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉంటుంది. టెక్నాలజీ ఇప్పుడైతే బాగానే ఉంది. ఫ్యాక్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏది ఈజీగా చేయగలుగుతారు, ఏది ఈజీగా చేస్తారో చూసుకోండి. దాని మీద మార్కెట్ ఎంత ఉంది, ఆడియన్స్ ఎవరు, మన రీచ్ ఎంత వరకు వెళ్ళగలుగుతాం, ఇది 4 ఇవి కనుక చూసుకుని దెన్ ఆ నిచ్ మీద బ్లాగ్ అయితే క్రియేట్ చేయండి. దీంట్లో ఒకవేళ నాకు ఏం రాదు, ఏం చేయరు, ఎవరికొకరికి ఏదో ప్యాషన్ దాని మీద క్రియేట్ చేస్తే కనుక మీరు ఈజీగా అయితే సక్సెస్ అవుతారు. ఒకవేళ కొన్ని ఫ్యూ టాప్ రేటెడ్ నిచ్ సెట్ చెప్తాను. ఒకటి
ఫ్యాషన్ ఫాస్ట్ గ్రో అవ్వటానికి ఫ్యాషన్ లో మళ్ళీ డిఐవై ఉంటుంది. అలాగే టాప్ లో ఉండే మన టెక్నాలజీస్ అంటే మన గ్యాడ్జెట్స్ మీద వీడియోస్ బ్లాగ్స్ దాని కాంపిటీషన్ ఉంది. అలాగే ఆడియన్స్ అంటే వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి ఫైనాన్స్ లో చెప్పుకుంటే మనకి ఇప్పుడు ఫైనాన్స్ మీద చాలా మంది చాలా వైడ్ రేంజ్ లో చేయొచ్చు అనమాట. ఫైనాన్స్ లో స్టాక్ మార్కెట్ మీద వీడియోస్ చేయండి. అలాగే స్టాక్ మార్కెట్ తో పాటు మళ్ళీ అలాగే ఇన్సూరెన్స్, లోన్స్, అలాగే మన క్రెడిట్ కార్డ్స్, అలాగే మనకి సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని మ్యూచువల్ ఫండ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఏదో ఒక టాపిక్ తీసుకుని దాన్ని కొంచెం మాస్టర్ చేస్తే కనుక మీకంటూ ఒక క్రెడిబిలిటీ బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకుని చేస్తే ప్రతి ఒక్కరు మీ వీడియోనే ఫాలో అవుతారు, మీ ఛానల్ నే ఫాలో అవుతారు. ఈ ఫాలో అవటం వల్ల ఏమవుతుందంటే మనకి మల్టిపుల్ వేస్ లో మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. చాలా మందికి ఇప్పుడు ఇవన్నీ కాకుండా మనీ ఎలా మేనేజ్ చేయాలో చాలా మంది తెలుసు. చాలా మంది డబ్బులు సంపాదిస్తారు, దాన్ని ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలో అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్, వెల్త్ రిలేటెడ్ వీడియోస్ అవి కూడా కంటెంట్ క్రియేట్ చేస్తూ మీరు మనీ అనేది హ్యూజ్ గా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. అదొక బెస్ట్ నిచ్ అనమాట. దాంట్లో హై అంటే మీకు యాడ్స్ మనం డిస్ప్లే చేస్తే రెవెన్యూ కూడా బాగా వస్తుంది. తర్వాత ఫైనాన్స్ నుంచి దాన్ని మించిన తర్వాత టెక్నాలజీ అని డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ లో టాప్ లో వచ్చేది అయితే ఫైనాన్స్ నుంచి దాని మీద రిలేట్ చేసి చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన బ్లాగ్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒకవేళ మీరు ఒక పేరు చూసుకునే ముందు మీకు ఒకటి చెప్తా. మీరు బిజినెస్ ఉంది, బిజినెస్ ఒకవేళ కార్ షాప్ పెట్టారు అనుకోండి, ఒకటి మీ పేరును పెట్టుకుంటారు, అదాని షాప్ అని పెట్టుకుంటారు, అదాని ఆటోమొబైల్స్ అని పెట్టుకుంటారు, లేకపోతే అదాని షాప్ అని పెట్టుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కాదు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యాంగో షాప్ పెట్టుకున్నారు అనుకోండి, ద మ్యాంగో స్టోర్ అని పెట్టుకుంటారు, రమేష్ మ్యాంగోస్ అని ఎగ్జాంపుల్ పెట్టుకుంటాం డిఫరెంట్ గా. లేదంటే ఇంకా ఏమొద్దంటే ద మ్యాంగో షాప్ అని ఏదో పెట్టుకుంటాం, ద మ్యాంగో fruits.com అని పెట్టుకుంటాం. అలాగే దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తానంటే, ఎలన్ మస్క్ తెలుసు, అందరికీ తెలుసు. అంటే elonmusk.com అనేది అతని పేరు, ఇండివిజువల్ పేరు మీద తను elonmusk.com అని ఉంటుంది. నా బ్లాగ్ వచ్చేసి techis.in, నా పేరు ప్రవీణ్.com అని పెట్టుకోలేదు, techis.in అని పెట్టుకున్నా. ఎందుకని చెప్పిన నాకు నెక్స్ట్ రిలేటెడ్ గా కీవర్డ్ చూసి పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు బ్లాగ్ ను ఏది పెట్టుకున్నా ఈజీగా రిమెంబర్ చేసుకునే తట్టు పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేది, ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది చాలా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 బ్లాగ్స్ నేమ్స్ చూపిస్తా. ఇక్కడ ఏముందంటే digital-deepak.com అని ఉంది. డిజిటల్ దీపక్ అంటే సగం డిజిటల్ మార్కెటింగ్ నేమ్ పెట్టుకున్నా, సగం డిజిటల్ అని సగం నిచ్ రిలేటెడ్ పేరు పెట్టుకున్నాడు. ఇతనైతే కంప్లీట్లీ డిఫరెంట్, quicksproutsen.com అని పెట్టుకున్నాడు. కాకపోతే దానికి అన్ని డిజిటల్ మార్కెటింగ్, మనీ మేకింగ్ దాని రిలేటెడ్ ఆర్టికల్స్ అయితేనే పోస్ట్ చేస్తాడు మన క్విక్ స్ప్రౌట్స్ లో. ఇతను ఫస్ట్ వరల్డ్ పాపులర్ బ్లాగర్ అనమాట. ఇప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ పాపులర్ ఫర్ బోత్ అనమాట. అలాగే ఇలా అనేసి మీరు పేరు అయితే పెట్టుకోవచ్చు. ఇంకొక మన ఇండియాలో చెప్పుకోవాలంటే షౌట్ మీ లౌడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అతను కూడా డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ మనీ మేకింగ్, సోషల్ నెట్వర్క్ రిలేటెడ్ టెక్నాలజీ వీడియోస్, టెక్నాలజీ ఆర్టికల్స్, కంటెంట్ రైటింగ్ వాటి మీద రాస్తాడు అనమాట. అలాగే రీసెంట్ గా 2019 లో అడమ్ ఎన్ఫ్రాయ్ పేరు అయితే adamandfroy.com అనే వెబ్సైట్ ఉంది. అతను 2019 లో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసి ఇప్పుడు అతను 24 కదా, ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక బ్లాగ్ నుంచి 1 మిలియన్ 10 మిలియన్ కరెక్ట్గా లేదు కానీ $10 మిలియన్ అయితే ఎర్న్ అయితే చేస్తున్నాడు. అలా మీరు బ్లాగ్ నేమ్ అనేది చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి .com అని తీసుకోండి, .in అనేది సెకండ్ ప్రిఫరెన్స్ కింద చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు హోస్టింగ్ అండ్ డొమైన్. మీ డొమైన్ నేమ్ ఒకవేళ మంది ఒక నేమ్ తీసుకుందాం. ఒక నేమ్ ఎలాగా మనం ఒక గార్డెన్ అంటే ఇండోర్ గార్డెనింగ్ అనుకోండి, పేరేం పెట్టుకుందాం, రమేష్ గార్డెనింగ్ అని చెప్పేసి ఒక నేమ్ ఉంది. .com అని ఒక పేరు, అదొక సగం పేరు, సగం నిచ్ రిలేటెడ్. అలాగే gardengrow.com అని ఇంకోటి ఉంది, అది కంప్లీట్లీ గార్డెన్ గ్రో, కంప్లీట్లీ నిచ్ రిలేటెడ్. మన నేమ్ కి అంటే మన కీవర్డ్ కి సగం యాడ్ చేసి పెట్టుకున్నాం. అలాగే ఇంకొకటి కాదనుకుంటే డైరెక్ట్ గా మీ పేరు పెట్టుకుని అంటే rameshprasad.com అని పెట్టేసి rameshprasad.com అని పెట్టేసి అలాగే చేసుకోండి. rameshprasad.com అని చెప్పేసి బ్లాగ్ అయితే క్రియేట్ చేసుకోండి.
అది కూడా మీ పేరు మీద మీ పర్సనల్ ఐడెంటిటీ, పర్సనల్ బ్రాండింగ్ చేసుకుంటున్నారు. యాజ్ వెల్ as మీరు ఈ అలా పెట్టడం వల్ల మీరు గ్రో అవుతారు. మీ పేరు అందరికీ తెలుస్తుంది. మీ పేరే బ్రాండ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు అలా .com క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు హోస్టింగర్, నేను హోస్టింగర్ లో అయితే హోస్టింగ్ తీసుకున్నాం. వాళ్ళు ఏంటంటే మీరు 4 years హోస్టింగ్ కనుక తీసుకుంటే మీకు మీకు ఏంటంటే ఎక్కువ నేను ప్రిఫర్ చేసేదంటే ఒకవేళ సీరియస్ గా ఉన్నారు మీకు 7,500 పెద్ద 7,500 8,000 ఎంత అవుతుంది. ఒకవేళ 4 years రీసెంట్ గా నేను డొమైన్ హోస్టింగ్ తీసుకున్నాను. 7,500 సంథింగ్ అయ్యింది నాదైతే. మీరు అలా తీసుకుంటే కనుక మీకు 4 years డొమైన్ హోస్టింగ్ 4 years హోస్టింగ్ వస్తుంది. దాంట్లో డొమైన్ కు ఫ్రీ ఇస్తారనమాట. ఫ్రీ ఇష్టం వల్ల మీకు ఇక్కడ ఏంటంటే 1,200 సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. అలాగే దీంతో పాటు దీంట్లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు వద్దు నాకు అంత పెద్ద ప్లాన్ తీసుకుంటే బేసిక్ ప్లాన్ ఎంతో 75 నుంచి స్టార్ట్ అవుతుంది. అది సింగిల్ బ్లాక్ చేస్తా అంటే 75 ప్లాన్ తీసుకోండి. 2-3 బ్లాక్స్ చేస్తా అంటే పెద్ద ప్లాన్ తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు కంటెంట్ ఇనిషియల్ గా బేసిక్ తో స్టార్ట్ చేయండి. ఒక్కసారి కంటెంట్ పోస్ట్ చేసి మీకు వ్యూవర్షిప్ మంత్లీ 1 lakh వ్యూస్ 10 lakh వ్యూస్ అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మైగ్రేట్ కాండి. అప్పుడు ఏంటంటే మీకు అలా మైగ్రేట్ అవడం వల్ల గోల్ సేవ్ అవుతుంది. ఒకవేళ నాకు ఇవన్నీ ఎందుకు ఒకసారి తీసుకుంటాను అంటే ఒకసారి తీసుకున్నా ఓకే అంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఒకసారి ప్లాన్స్ ఒక్కొక్కసారి వేరీ అవుతుంటాయి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ప్రెస్. ఇప్పుడు ఏంటంటే బ్లాక్ సెటప్ డొమైన్ హోస్టింగ్ చేస్తే ఈజీగా మనం హోస్టింగర్ అయితే ఎందుకు హోస్టింగ్ అంటే వరల్డ్స్ పాపులర్ హోస్టింగ్, ఈజీ టు యాక్సెస్ అంటే ఇది సింపుల్ గా ఉంటుంది, పెద్ద కష్టమైంది కానీ మళ్ళీ అలాగే కంపేర్ టు అన్ని హోస్టింగ్ లో చూస్తుంటే తక్కువ రేటు, అలాగే మనకి సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చెప్పిన యూజర్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి సపోర్ట్ బాగుంటుంది. ఇప్పుడు వర్డ్ప్రెస్ బ్లాక్ క్రియేట్ చేయాలి. వర్డ్ప్రెస్ బ్లాక్ క్రియేట్ చేయడానికి మనకు కావాలి ఏంటంటే వర్డ్ప్రెస్ బ్లాక్ ఎందుకు క్రియేట్ చేయాలంటే వర్డ్ప్రెస్ లాగా అంటే సిఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. దీంట్లో మనం ఈజీగా ఏదైనా థీమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలా పెయిడ్ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి. ఏదైనా చేసుకుని మీరైతే ఈజీగా బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనం మన కంటెంట్ ఆప్టిమైజ్ చేయాలంటే SEO ప్లగిన్ ఉంటుంది. ఆ ప్లగిన్స్ లో మీకు ఎవరు డౌట్స్ ఉంటే వైపు క్లియర్ చేసుకోవచ్చు. మనకు తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇనిషియల్ గా అయితే బేసిక్ బ్లాగ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఏదో ఒక బేసిక్ టెంప్లెట్ యూస్ చేసి బ్లాగ్ క్రియేట్ చేసి ఫస్ట్ కంటెంట్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ కంటెంట్ యాడ్ చేసిన తర్వాత స్లోగా అంటే ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అలా ఫేస్బుక్ పేజ్ అని పెద్ద గొప్పగా ఏం లేదు, బేసిక్ ఉండేది. తర్వాత అలా అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. మీరు కూడా అంటే ఫస్ట్ కంటెంట్ రాయండి, రోజుకు ½ an hour లేదంటే ఏదైనా పర్టికులర్ సండే కూర్చుని ఒక 1 hour అలా కూర్చుని మొత్తం బ్లాగ్ సెటప్ చేసుకుని కంటెంట్ ఏం కావాలి ఫస్ట్ కొన్ని ఉంటాయి. డిస్క్లైమర్ ఒకటి క్రియేట్ చేయాలి, అబౌట్ అస్ క్రియేట్ చేయాలి, అలాగే ప్రైవసీ పాలసీ ఒకటి క్రియేట్ చేయాలి. అలాగే ఈ 4-5 కేటగిరీస్ అవి క్రియేట్ చేసి తర్వాత పేజెస్ క్రియేట్ చేసుకుని బేసిక్ సెటప్ చేసుకుని తర్వాత ఏంటంటే మీరు పోస్ట్ పెట్టే కొద్ది మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. దాని తర్వాత మీరు ఇన్స్పైర్ అయ్యి రకరకాల థీమ్స్ ఇవన్నీ ట్రై చేస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎంత చూసినా కానీ మీ సొంతంగా చేసుకున్న దాని మీద మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మీకు బేసిక్ గా మీకు ఇంతకి కూడా కాలేదు అనుకుంటే ఫీవర్ లో బ్లాగింగ్ ఏంటంటే ఫీవర్ కి నేను సజెస్ట్ చేయను, మీరే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే టూల్స్, దీనికి బ్లాగింగ్ కైనా యూట్యూబ్ ఛానల్ కైనా ఒక 2 టూల్స్ గురించి చెప్తున్నాను. ఒకటి ఏంటంటే క్యాన్వా. మీరు బ్లాగ్స్ డిజైన్ చేసుకోవాలన్నా, సోషల్ మీడియా డిజైన్ చేసుకోవాలన్నా, యూట్యూబ్ డిజైన్ చేసుకోవాలన్నా ఫస్ట్ అయితే క్యాన్వా ఉంటుంది. డిజైనింగ్ ఫ్రీ ఇక ఉంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు క్యాన్వాతో పాటు ఒక వీడియోస్ ఒక యూట్యూబ్ ఛానల్ అనుకోండి, వాళ్ళకి 2 టూల్స్ ఉంటాయి. వీడియోక్యూ అనేది SEO ఆప్టిమైజేషన్. జస్ట్ కింద లింక్ ఇస్తాం, ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకో, ప్లగిన్ కాదు మీ బ్రౌజర్ లో ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. అలాగే ఇంకోటి ట్యూబడీ అని ఉంటుంది, అది కూడా మనకి ఇవన్నీ పెయిడ్ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి. ఫ్రీ వర్జన్ సరిపోతాయి బిగినింగ్ ఉన్నప్పుడు. ఫ్రీ వర్జన్ ఇన్స్టాల్ చేసుకోండి, కింద అన్ని లింక్స్ ఇస్తాను, మీకు ఈజీగా ప్రెస్ చేసుకుని అది కూడా యూట్యూబ్. ఈ 2 యూట్యూబ్ కోసం. అలాగే మీకు SEMrush ఒకటి ఉంటుంది, అలాగే href అంటే అదేమో బ్లాగ్స్ అండ్ కీవర్డ్ ఐడెంటిఫై చేసుకోవడానికి. ఇది కంప్లీట్లీ పెయిడ్ అనమాట. మీరు బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఇవన్నీ చేయాలి. ప్రతి ఒక్కటి మీకు ఆర్టికల్స్ కానీ బ్లాగ్స్ వీడియోస్ కానీ చేసి పెడతాను అనమాట. డోంట్ వరీ, కంప్లీట్ ప్రాసెస్ అనేది ఒక ఆర్టికల్ రాసి నేను పెడతాను, బ్లాగ్ లో చెక్ చేద్దామని. ఇలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లగిన్స్ అయిపోయింది, వర్క్ సెటప్ అయిపోయింది కదా, వర్క్ ప్లస్ సెటప్ కూడా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి
క్రియేట్ ఏ సోషల్ ప్రొఫైల్ అంటారు. సోషల్ ప్రొఫైల్ ఏంటి అనుకుంటున్నారా? మన బ్లాగ్ ఉంది, బ్లాగ్ ని నెట్వర్క్ వైడ్ గా స్ప్రెడ్ చేయాలంటే బేసిక్ ఏంటంటే లోకల్ మార్కెటింగ్ వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం, రోడ్డు మీద ఒక బ్యానర్ పెట్టడం అలా చేస్తాం. ఇప్పుడు అది కాకుండా మనది ఏంటంటే ఇంటర్నెట్ మీడియాలో మనది ఒక బజ్ క్రియేట్ చేయాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలంటే దానికోసమని మన ఫేస్బుక్, మన బ్లాగ్ నుంచి నెట్వర్క్ అనమాట. బ్లాగ్ ఉంటుంది, బ్లాగ్ నుంచి ఫేస్బుక్ కనెక్షన్ ఇస్తాం అనమాట. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తాం, ఇన్స్టా పేజ్ క్రియేట్ చేస్తాం, ట్విట్టర్ క్రియేట్ చేస్తాం, పింట్రెస్ట్ క్రియేట్ చేస్తాం, రెడిట్ క్రియేట్ చేస్తాం, అలాగే థ్రెడ్ క్రియేట్ చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. చాలా అట్లా ఏంటంటే బాబు మా బ్లాగ్ ఉంది, మేము ఈ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేస్తాం చూడండి అని చెప్పేసి అలాగే లింక్ పేస్తా. ఇది ఎలా అంటే అన్నింటిలో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని సెటప్ చేసుకుంటాం. ఒక ఇనిషియల్ గా ఫాస్ట్ ట్రాఫిక్ రావడానికి ఒక స్ట్రాటజీ ఏంటంటే ఇనిషియల్ గా మనం బ్లాగ్ ని అయితే ఎలాగైతే ప్రమోట్ చేసాం ఇలాగే ఫేస్బుక్ పేజ్ ని కూడా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ఆప్టిమైజ్ చేసుకోవాలి, ట్విట్టర్ ఆప్టిమైజ్ చేసుకోవాలి, పింట్రెస్ట్ లో కూడా మీకు ఇంట్రెస్ట్ రెడిట్ ఇవన్నట్లో ఆప్టిమైజ్ చేసుకుని ఎలా పోస్ట్ చేయాలో మీకు అనేసి నేను రాసుకుంటా మర్చిపోతున్నాను. అన్నట్లు మీకు కంటెంట్ అయితే క్రియేట్ చేస్తాను అనమాట. అలాగే మనకి SEO పార్ట్ అయితే నెక్స్ట్ చెప్తాను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మనం బ్లాగ్ క్రియేట్ చేసిన వెంటనే బ్లాగ్ టైటిల్ ఇచ్చుకోవాలి, డిస్క్రిప్షన్ నుంచి కొన్ని కీవర్డ్స్ ఇస్తాం. ఉంటే బ్లాగ్ ఎంటైర్ బ్లాగ్ అనమాట, మీ shoutmedout.com. అలాగే మనం తర్వాత ఆర్టికల్స్ రాసినప్పుడు ఆర్టికల్స్ లో కీవర్డ్స్ యాడ్ చేయాలి, లింక్స్ ఇంటర్నల్ లింక్స్ యాడ్ చేయాలి, కీ అలాగే మనం ఇమేజ్ ఆల్ ట్యాగ్స్ ఇవ్వాలి, అన్ని ఇంటర్నల్ లింక్. అదే ప్రమోషన్ బ్లాగ్ అంటే ఆఫ్ పేజెస్ అంటే మనం ఏంటంటే ప్రమోషన్ అనమాట. మన బ్లాగ్ ఆర్టికల్ రాస్తాం, ఆర్టికల్ రాసింది ఫేస్బుక్ లో షేర్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా అన్ని ప్లాట్ఫామ్స్ షేర్ చేసుకుని. ఇంకా ఏంటంటే మనకి బ్యాక్ లింక్స్ కావాలండి, మన వేరే థర్డ్ పార్టీ బ్లాగ్స్ వచ్చి మన నుంచి బ్యాక్ లింక్స్ కావాలి. ఈ లింక్స్ వల్ల ఏంటంటే మన అథారిటీ అనేది పెరుగుతుంది, మన ర్యాంక్ అనేది పెరుగుతుంది. ఇంకొక బెస్ట్ వే టు మార్కెటింగ్ ఏంటంటే హై పవర్ఫుల్ ఏంటంటే మన దాన్ని గెస్ట్ పోస్టింగ్. మనం ఏం చేస్తాం, మన బ్లాగ్ రిలేటెడ్ నిష్ లో ఇంకో బ్లాగ్స్ ఉంటాయి, వాళ్ళ బ్లాగ్స్ కి వెళ్ళి మన కంటెంట్ అనేది పోస్ట్ చేస్తాం, మన కీవర్డ్స్ చేస్తాం, దాంట్లో మన బ్యాక్ లింక్స్ ఇస్తాం. ఏంటంటే మనం పోస్ట్ చేసినప్పుడు అక్కడ మన లింక్స్ ఇవ్వడం వల్ల ఎవరన్నా మనం గ్రో అయిపోయినా దాంట్లో వాళ్ళకి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. మన ఆర్టికల్ చూసి మన ఆర్టికల్ క్లిక్ చేసి వాళ్ళు బ్యాక్ మన ఆర్టికల్ కి వస్తారు. మన ఆర్టికల్ వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడి నుంచి ట్రాఫిక్ అనేది వస్తుంది. అలాంటి ట్రాఫిక్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. అలాగే మన బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయాలంటే కూడా దీన్ని ఫారం లో పోస్ట్ చేసి ఎత్తుకోవాలన్నమాట. ఎత్తుకుని మన రిలేటెడ్ నిచ్ లో అడగాలి, మెయిల్స్ పెట్టుకోవాలి, అలాగే ఇంటరాక్షన్ అయితే చేస్తుంటే మనకు అనేది ఉంటుంది. ఇంకొక వీడియో ఏంటంటే మనకి బ్లాగ్ కామెంట్స్ చేస్తుంటారు మన ఆర్టికల్ మీద. ఇక్కడ ఏంటంటే రెండు రకాలు, చాలా మంది స్పామీ చేస్తారు, స్పామీ చేసిన డిలీట్ చేయండి. ఎవరైతే జెన్యున్ గా నీట్ గా ఆర్టికల్స్ పెడతారో అవి అప్డేట్ చేసుకోండి. ఇనిషియల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఒక థీమ్ వేస్తారు, స్పామీ ఆర్టికల్స్ రాకుండా పోస్ట్ అవ్వకుండా పెట్టారు. మనకి అది పెట్టకుండా, ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి అంత అవసరం లేదు. ఒక కొన్నాళ్ళు అయిన తర్వాత మనకి వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత స్పామ్ ఫిల్టర్ అప్డేట్ చేసుకుంటే మీకు స్పామీ ఆర్టికల్స్ అయితే లింక్స్ అయితే రావన్నమాట. ఇది ఒకటి బేసిక్ SEO ఆప్టిమైజేషన్. మీకు ఆర్టికల్, ఇప్పుడు ఆర్టికల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆర్టికల్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. బేసిక్ గా ఆర్టికల్ ఏంటంటే బ్లాగ్స్ లో మనం క్రియేట్ చేసినప్పుడు ఆర్టికల్ లో కీవర్డ్స్ ఏంటి అని అడుగుతున్నాం. మన ఆర్టికల్ లో టాప్ లో రావాలి అంటే మన ఆర్టికల్ టాప్ లో రావాలంటే మనం ఒక టాపిక్ తీసుకుని దాన్ని బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, లో కాంపిటీషన్ హై వాల్యూమ్ అనే కీవర్డ్స్ అయితే తీసుకోవాలి. ఆ కీవర్డ్స్ తీసుకుని ఆ కీవర్డ్స్ ని అప్రోప్రియేట్ గా సెంటెన్స్ మీనింగ్ పోకుండా ఆర్టికల్ అయితే రాయాలి. ఆర్టికల్ అనేది వెరీ సింపుల్ గా ఉండాలి. అది అతనికి చదివితే ఎంత బేసిక్ చదివినా ఈజీగా అర్థం అవ్వాలి. అలాంటి ఆర్టికల్స్ అయితే మనకి రీచ్ అయితే బాగుంటుంది. మీరు ఏం ట్రై చేయండి అంటే ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి ట్రై చేయండి. అలా ట్రై చేస్తే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లోకల్ లాంగ్వేజ్ హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో చేస్తే లోకల్ గా టార్గెట్ చేయండి. అందరూ అనుకుంటారు మనం ఇంటర్నేషనల్ అది బాగా ఇది కూడా రీచ్ బాగుంటుంది. ఎందుకంటే తెలుగులో చేసే వాళ్ళు చాలా తక్కువ, తెలుగు బ్లాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏం చేస్తారంటే ఇంగ్లీష్ లో రాస్తారు, తెలుగు ట్రాన్స్లేట్ పెడతారు. దానివల్ల ఏంటంటే మీనింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకవేళ మీరు తెలుగు బ్లాగ్స్ రాసి చేస్తే కనుక అది కూడా రీచ్ బాగుంటుంది. ఒకవేళ మీ హిందీ వచ్చి అనుకోండి, హిందీలో అయితే మీకు ఎదురు ఉండదు. హిందీలో ఇంగ్లీష్ కి ఎంత రీచ్ ఉంటుందో హిందీ బ్లాగ్స్ కూడా అంతే రీచ్ ఉంటుంది అనమాట. వరల్డ్ లో చూసుకుంటే హిందీ, మన ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలా కంట్రీస్ లో ఇంగ్లీష్ మాట్లాడతారు, కాకపోతే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజెస్ అనమాట. ఇది ఆర్టికల్ రాసే విధానం.
నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాఫిక్ జనరేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, పింట్రెస్ట్ అయన్నీ మీకు సోషల్ మీడియాలో ఒక్కొక్క దాంట్లో ఎలా ఆర్టికల్ పోస్ట్ చేయాలి అది అనేది మీకు నెక్స్ట్ ఒక చేస్తాను. ఏంటంటే రఫ్‌గా అన్నట్లు చెప్తాను. స్పెసిఫిక్ గా ఫేస్‌బుక్ ఎలాగా, ఇన్‌స్టాగ్రామ్ ఎలాగా దీన్ని కూడా మీకు స్పెసిఫిక్ గా చెప్తాను. ఏంటంటే మీరు కూడా ఇనిషియల్ గా ఎలాగైతే మీరు బ్లాగ్ మీద వర్క్ చేస్తారో ఒక 1 అవర్ బ్లాగ్ చేస్తే హాఫ్ అన్ అవర్ ప్రతి ఒక్క ప్లాట్‌ఫామ్ లో అయితే ఒక 1 అవర్ అన్ని ప్లాట్‌ఫామ్‌లో అయితే ఒక రోజు ఈ ఫేస్‌బుక్‌లో పనిచేస్తే ఇంకో రోజు ఇన్‌స్టాగ్రామ్ అలా ప్యారలల్ గా సెటప్ చేసుకోండి. మనం బ్లాగ్ సెటప్ చేసుకున్నట్టే సోషల్ మీడియాని కూడా సెటప్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ మన చెల్లింగ్ చాలా ఉంటాయి. అన్నిటిలోకి వెళ్ళండి. అన్నిటిలో ప్రమోట్ చేసుకోండి. ఈ ట్రాఫిక్ జనరేట్ చేయాలంటే ఇంకొక లిస్ట్ అంటే ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ ఏంటంటే ఈమెయిల్ మనం ఇది సోషల్ మీడియా ఫేస్‌బుక్ అనేది ఇది రీచ్ ఉంటుంది. కాకపోతే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అని టార్గెటెడ్ అన్నమాట. ఓన్లీ మన టార్గెట్ ఇదేంటి మీరు ఫేస్‌బుక్ చేస్తే 100 ఒక ఒకవేళ 100 అయితే 1 మెంబర్ అలా అంటే మనకి విజిబిలిటీ ఉంటుంది కానీ రీచ్ అనేది కంపారిటివ్ టార్గెట్ అనేది తక్కువ ఆడియన్స్ వస్తారు. ఈమెయిల్ మార్కెటింగ్ 100 వస్తే దాంట్లో 50, 30, 20 అలాగే వస్తుంది. అందుకే ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మన టార్గెట్ ఏంటంటే మన కంటెంట్ నచ్చి వాళ్ళు ఏమవుతారంటే ఈమెయిల్ కి రిజిస్టర్ అవుతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టార్గెట్ వాళ్ళకి ఒక ఫ్రీ బుక్ లాంటిది, ఫ్రీ గిఫ్ట్ లాంటిది ఇస్తే కంపల్సరీ మన ఈమెయిల్ ఒకవేళ వాళ్ళకి మన కంటెంట్ నచ్చినా కానీ మన ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ కి సబ్స్క్రైబ్ అవుతారు. దానికి కూడా మీకు ఒక వీడియో చేస్తాను. ఏం లేదు, బేసిక్ ఈమెయిల్ మార్కెటింగ్ కొంచెం పెయిడ్ వెర్జన్ అనమాట. కొన్ని ఉన్న ఈమెయిల్ మార్కెటింగ్, గెట్ రెస్పాన్స్ కానీ, యాడ్ వెబర్ కానీ ఆ రెండు బాగా పాపులర్ అనమాట. కొన్ని ఫ్రీ ఉన్నాయి. ఏంటంటే మనకి వాళ్ళు రిజిస్టర్ అవుతే మనకి ఈమెయిల్స్ వస్తాయి. ఈమెయిల్స్ వస్తున్న వెంటనే వాళ్ళు మన టార్గెట్ వాళ్ళ కొన్ని ఈమెయిల్స్ కలెక్ట్ అవుతాయి. ఈమెయిల్స్ కలెక్ట్ అవుతాయి కదా, మనం ఏం చేస్తాం వాళ్ళకి థ్యాంక్ యూ అని పంపేసి తర్వాత ఏం చేస్తాం మనం ఈమెయిల్ సీక్వెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. మన మన బ్లాగ్ లో ఎప్పుడు కొత్త పోస్ట్ పెడతామో ఆ పోస్ట్ కంపల్సరీ వాళ్ళకి వెళ్తా ఉంటుంది. వాళ్ళకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన మళ్ళీ వాళ్ళు కొంతమంది చూస్తారు కదా ఇమేజ్, చూసిన వాళ్ళు మళ్ళీ రివర్స్ గా మన దానికి వస్తారు అనమాట. ఇంకో విషయం మర్చిపోయాను, మనకి అలాగే మీ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఈ గ్రూప్స్ లో కూడా మనం షేర్ చేస్తూ ఉండాలి. వాట్సాప్ లో ఏంటంటే మనకి లిమిట్ 5000 ఎంతో ఉంటుంది. టెలిగ్రామ్ కి అయితే ఆ ప్రాబ్లం లేదు. టెలిగ్రామ్ లో కూడా కంటిన్యూస్ గా కంటెంట్ పోస్ట్ చేయాలి. అలాగే గెస్ట్ పోస్టింగ్ అంటే మన టాపిక్ రిలేటెడ్ గా చాలా బ్లాగ్స్ ఉంటాయి. ఆ బ్లాగ్స్ కి వెళ్ళి మీరు కంటెంట్ రాస్తారు. మనకి ఒక కంటెంట్ ఎలా రాస్తారో అలాగే వాళ్ళకి రాస్తే కనుక అథారిటీ బిల్డ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ ర్యాంకింగ్ దానికి మోస్ట్ వాల్యుబుల్ అనమాట. అక్కడి నుంచి మంచి ట్రాఫిక్ అనేది అయితే మీకు రీచ్ అవుతుంది. అంటే మనకి క్వాలిటీ ట్రాఫిక్ అనమాట. మన సబ్జెక్ట్ కోసమే వచ్చే వాళ్ళు వస్తారనమాట. ఓకే, అలాగే మనకి బ్యాక్ లింకింగ్ ఇది చేసిన చాలా మంది బ్యాక్ లింకింగ్ చేయరు. కొంతమంది డిఫాల్ట్ గా వస్తే కొంతమంది డిఫాల్ట్ గా పెట్టుకుంటారు. మీరు బ్యాక్ లింకింగ్ గెస్ట్ పోస్టింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఒక లింక్స్ అనేది అక్కడి నుంచి ఇది వస్తే అదొక బ్యాక్ లింక్ అవుతుంది. మీరు సోషల్ మీడియా ప్రొఫైల్ వస్తారో ఇది కూడా లింక్స్ వస్తాయి. ఈ బ్యాక్ లింక్ ఎలా చేసుకోవాలంటే బ్లాక్ కామెంటింగ్ అని, ఒకవేళ మీకు ఫ్రీ టైం ఉంటే బ్లాక్ కామెంటింగ్ స్పామింగ్ చేయకండి. స్పామింగ్ చేస్తే కనుక ఏంటంటే మనం బ్లాగ్ స్పామ్ లిస్ట్ లోకి వెళ్ళినంటే మళ్ళీ ర్యాంక్ కావాలంటే చాలా తలకనేది. డైలీ 2 to 3 బ్లాగ్స్ లోనే బ్లాగ్ కామెంటింగ్ చేయండి. కామెంటింగ్ అంటే వాళ్ళ ఆర్టికల్ చదివి ఆర్టికల్ కి రిలేటెడ్ గా వాళ్ళకి నచ్చేటట్టు మీ అన్ని ప్రమోషన్ చేసినప్పుడు ఒక సపరేట్ ఈమెయిల్ ఐడి పెట్టుకోండి. మీ బ్లాగ్ అయితే యూజ్ చేస్తే అది దీనికి ఏంటంటే దీంట్లో మీరు మన కంటెంట్ ఎలా వచ్చింది దాన్ని రీచ్ చేసి అలా అనమాట. అలాగే కొలాబరేషన్స్ ఏం చేస్తా అంటే వేరే బ్లాగర్స్ ఉంటారు, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఆ అమ్మాయి లింక్ షేరింగ్ కానీ అలాగే మీరు వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు మీ దాంట్లో ప్రమోషన్ లైక్ గెస్ట్ పోస్టింగ్ అటు ఇటు చేసుకుంటే కనుక ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకుని మనం షేర్ చేసిన మన కంటెంట్ ని వాళ్ళు జెన్యున్ ఏంటి షేరింగ్ వల్ల కొలాబరేషన్ వల్ల బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది. మన తప్పులు వాళ్ళు చెప్తారు, వాళ్ళ మిస్టేక్స్ మనం చెప్తాం. మళ్ళీ ఏంటంటే ప్రమోటింగ్ గ్రూప్స్, ఫారమ్స్ అంటే మన రిలేటెడ్ మన టెక్నాలజీ అనుకోండి, ఆ రిలేటెడ్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లో షేర్ చేయండి మీ కంటెంట్. ఒక 5 లైన్స్ రాసి దాని కింద మన లింక్ ఇవ్వండి. అలాగే గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్ లో సేమ్ ఇలాగా కొన్ని 5 సెంటెన్స్ 6 సెంటెన్స్ రాసి దాని కింద లింక్ ఇవ్వండి. లింక్ ఇవ్వటం వల్ల అంటే మనకి అక్కడి నుంచి కొంచెం ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కోరా అని చెప్పేసి ఇంకోటి కోరా అని చెప్పేసి ఇలాంటిది ఇంకోటి ఉంది, దాని పేరైతే గుర్తు రావట్లేదు.
ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వెళ్ళి క్వశ్చన్స్ ఉంటాయి, మన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి, దాంట్లో పోరాలు కూడా ఫాలోవర్స్ పెంచుకోండి. అలా ఫాలోవర్స్ పెంచుకుని ఒక టైంలో మీకు ఏమవుతుందంటే ఇలాగ ఒక 6 months నుంచి 1 year చేసేసరికి మీకంటే ఒక మనకి బేస్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పండి, ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. ఈ కన్సిస్టెంట్ గా చేస్తేనే అవుతుంది ఫ్యాన్ బేస్. అది మీరు ఒక స్కెడ్యూల్ పెట్టుకోవాలి, వీక్లీ 2 articles పెడతారా, 1 article పెడతారా అని కన్సిస్టెంట్. ఇనిషియల్ గా అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఒక 10-20 articles రాసేసుకుని, ఒక 5 articles రాసేసుకుని కన్సిస్టెంట్ గా ఆల్టర్నేట్ డే పెట్టేస్తారు అన్నమాట. తర్వాత ఏం చేస్తారు, వన్స్ మానిటైజ్ అయ్యి అన్ని అయిన తర్వాత వాళ్ళు అప్పటి నుంచి కొంచెం కూర్చుని క్రియేటివ్ గా కొంచెం నీట్ గా అంటే కొంచెం ఏంటంటే ఇంప్రూవ్ అవుతారు. ఇంప్రూవ్ అయ్యి మనకి ఎలా అయితే పెడితే బాగుంటుందో అప్పటికి అర్థమవుతుంది. అప్పుడు ఇంకా వీక్లీ 2 కానీ వీక్లీ 1 కానీ అలా పెట్టడం వల్ల ఆడియన్స్ మనతో అటెన్షన్ అయి ఉంటుంది. ఈ అటెన్షన్ వల్ల ఏమవుతుందంటే మనకి ట్రాక్షన్ క్రియేట్ అయ్యి మనకితో ఫాలోవర్స్ అని నేను చెప్తున్నాను కదా, షార్ట్ మీ లౌడ్ అని చెప్పేసి, ఇలా అయితే మన బ్లాగ్ పెరుగు వాళ్ళకి అలా గుర్తుండిపోయేలాగా చేయాలన్నమాట. ఇది ఒక వే అనమాట. మీకు దీంట్లో ట్రాఫిక్ జనరేషన్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దీని మీద కూడా ఒక వీడియోస్ దీని మీద సపరేట్ గా చేయాలి. ఎందుకంటే మనకు అంత వాస్ట్ చాలా ఉంటుంది దీనికి చెప్పడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి మానిటైజేషన్, ఇది లాస్ట్ అనమాట. మానిటైజేషన్ వచ్చేసి మనం బ్లాగ్ క్రియేట్ చేస్తాం, మెయిన్ చేసేది డబ్బుల కోసమే కదా. బ్లాగ్ ఏం చేసినా కానీ చాలా డిఫరెంట్ వేస్ తో మనం ఆన్ బ్లాగ్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే యాసెన్స్ కావాలంటే దీనికి కొంచెం రూల్స్ పాలసీ, కాపీ పేస్ట్ కంటెంట్ అయితే అస్సలు చేయకూడదు. విత్ హెల్ప్ ఆఫ్ మనం ఇప్పుడు ఏంటంటే చాట్ జీపీటీ చేస్తాం. చాట్ జీపీటీది హ్యూమన్ రీడబుల్ గా మిషన్ లాంగ్వేజ్ వస్తుంది, దాని వల్ల కూడా యాసెన్స్ అనేది రాదు. కొన్ని పాలసీస్ ఉంటాయి, కాపీ పేస్ట్ చేయకూడదు, ఆర్టికల్ జెన్యున్ యూనిక్ ఆర్టికల్ అయితే క్రియేట్ చేసుకోవాలి, దానివల్ల యాసెన్స్ వస్తుంది. యాసెన్స్ లో మీకు మనీ $100 వచ్చింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ మార్కెట్ లో మీకు వచ్చేసేది $800 to $1000 ఉంటుంది రెవెన్యూ. అలాగే ఈ రెండు అనేది మనకు మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఫస్ట్ యాసెన్స్ లో ఎర్న్ చేయొచ్చు, ఇన్ఫ్లేషన్ మార్కెటింగ్ లో ఎర్న్ చేయొచ్చు. ఇన్ఫ్లేషన్ మార్కెటింగ్ లో ఎర్న్ చేయొచ్చు అంటే మనకి అటెన్షన్ అయితే కావాలి. దీంతో పాటు మనకి ఏంటంటే డిస్ప్లే యాడ్స్ అంటే యాసెన్స్ అంటే గూగుల్ యాడ్స్ నెట్వర్క్ రీచెస్ లాగిన్ చేస్తే ఎవరైనా మన బ్లాగ్ లోకి వచ్చి క్లిక్ చేస్తే దాంట్లో యాడ్ వస్తుంది. యాడ్ క్లిక్ దానికి కాస్ట్ పర్ క్లిక్ ఉంటుంది, దాన్ని బట్టి మనకి రెవెన్యూ అయితే వస్తుంది. ఎఫిలియేషన్ మార్కెటింగ్ అంటే థర్డ్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో ఏదో ప్రోడక్ట్ తీసుకుని మనం బుక్ తీసుకున్నాం, హౌ టు మేక్ మనీ విత్ బ్లాగ్ అని చెప్పి ఒక బుక్ తీసుకుని ప్రమోట్ చేసి ఒక లింక్ పెట్టాం అనుకోండి. ఆ లింక్ పెట్టగానే ఎవరైనా లింక్ క్లిక్ చేస్తే ఆ లింక్ లో డిపెండ్ అపాన్ కమిషన్ అనమాట. అమెజాన్ లో అయితే 1% నుంచి 10% వరకు కమిషన్, ప్రోడక్ట్ డిజిటల్ బుక్స్ కాబట్టి డిజిటల్ అయితే మాక్సిమం 8%. మనం ఒక ₹1000 పెట్టి అమ్మితే ₹80 అనేది మనకు వస్తాయి. ₹100 పెట్టి అమ్మితే ₹8, ₹100 బుక్ అయితే ₹8 అయితే వస్తాయి. ఇలాగా ఇది ఒక వే అనమాట. దీంట్లో ఎగ్జాంపుల్ కోసం నేను అమెజాన్ చెప్పాను, అమెజాన్ మనకి సూట్ కాదు. దీంట్లో ఏంటంటే అమెజాన్ వర్క్ చాలా ఉంటాయి, చాలా అంటే మనకి చాలా ఎఫిలియేషన్ మార్కెటింగ్ నెట్వర్క్స్ అనేది నెక్స్ట్ వీడియోస్ లో అయితే మీకు దాంట్లో గురించి కూడా చెప్తాను. ఎఫిలియేట్ లో అయితే హ్యూజ్ మనీ ఉంది. ఓన్లీ బ్లాగ్ లో అయితే ఒక బెస్ట్ వే అనమాట ఎఫిలియేషన్ మార్కెటింగ్ కోసం అనేది. ఓకే, ఒకవేళ ఉట్టి మీరు ఎఫిలియేషన్ మార్కెటింగ్ మీదే మనీ చేయాలనుకుంటే టెక్నాలజీ మీద ఎఫిలియేట్ బ్లాగ్ అని ట్రై చేయండి. ఎఫిలియేట్ బ్లాగ్ అంటే ఒకవేళ మీరు అమెజాన్ పెట్టుకున్న అమెజాన్ కానీ చాలా ఉన్నాయి, మీరు ఎఫిలియేట్ మీద టార్గెట్ చేస్తే ఇండియా అయితే చేయకుండా అబ్రాడ్ అయితే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా టార్గెట్ చేస్తే మీరు గుడ్ మనీ అంటే రెవెన్యూ చేసుకుంటారు. ఒకవేళ అమెరికా టార్గెట్ ని కంటిన్యూ చేయాలంటే ఒకవేళ అమెజాన్, అది నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను. ఇవన్నీ మర్చిపోతున్నా, ఇవన్నీ చేసి మీకు ఎఫిలియేట్ బ్లాగ్ క్రియేట్ చేయాలంటే నేను వేరే వీడియోస్ చేస్తాను. ఎఫిలియేట్ టార్గెటింగ్ అని టూల్స్ అని చాలా టాపిక్స్ ఉన్నాయి. ఓకే, డిస్ప్లే యాడ్స్ ఏంటంటే ఇది చాలా తక్కువ అనమాట. డిస్ప్లే యాడ్స్ ఏంటంటే మన ఒక పైన బాక్స్ ఉంటుంది కదా, యాడ్స్ స్పేస్ ఉంటుంది. అవునన్నా థర్డ్ పార్టీలు వచ్చి మనకి యాడ్ స్పేస్ యూజ్ చేసుకోవడం మీకు సమ్ అమౌంట్ ఇస్తామని చెప్పేసి అంటారు. మన యాడ్సెన్స్ కి అయితే మంత్లీ ఎలా వస్తుందో అలాగే దానికి 5-6 times ఎక్స్ట్రా చెప్పి ఆ డిస్ప్లే యాడ్ అనేది అక్కడ పెట్టుకోవచ్చు. ఒక షాప్ ఉంది, అలాంటి వాళ్ళు అక్కడ డిస్ప్లే యాడ్స్ పెట్టుకోవచ్చు. కొంతమందికి స్పెషల్ బ్రాండ్స్ ఉంటాయి, అంటే మనకి మీరు చాలా చోట్ల చూస్తుంటే మనకి అంటే స్పెషల్ డైరెక్ట్ లింక్ ఉంటుంది, దానివల్ల మన కమిషన్ రాదు, కానీ వాళ్ళు ఆ యాడ్ అక్కడ పెట్టుకుని మనకు డబ్బులు అయితే ఇచ్చేస్తారు అనమాట. అది మాట్లాడుకుంటాం మన ట్రాఫిక్ ని బట్టి. అది ఇప్పుడు ఏంటంటే సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే మీరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ బ్లాగ్ క్రియేట్ చేశారు. డిజిటల్ మార్కెటింగ్ లో హౌ టు మేక్ మనీ ఫ్రమ్ ఎఫిలియేషన్ మార్కెట్ అని చెప్పేసి ఒక
ఒక డిజిటల్ ఒక బుక్ అయినా రాయండి, లేదంటే వీడియో ట్యూటోరియల్స్ అయినా చేయండి. ఈ రెండిట్లో ఏదో చేసి దీంట్లో హౌ టు క్రియేట్ ఏ వర్డ్ ప్రెస్ బ్లాగ్, హౌ టు మేక్ మనీ విత్ ఏ బ్లాగ్ అని చెప్పేసి బుక్ రాయండి. కంప్లీట్ బుక్ కానీ కోర్స్ కానీ రాసి దాన్ని సెల్ చేయండి. ఒక 100 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ 200 రూపీస్ పెట్టి సెల్ చేయండి. మన బ్లాగ్ చూసేవాళ్ళు 200 300 అంటే పెద్ద పట్టించుకోరు, కొంటారు. అలాగే 2-3 కోర్సులు మన బ్లాగింగ్ రిలేటెడ్ లేటెస్ట్ టెక్నాలజీ వస్తున్నారు, హౌ టు క్రియేట్ వీడియోస్ యూజింగ్ ఏ టెక్నాలజీ, అలాంటి ఏదో ఒకటి మన బ్లాగింగ్ లో చాలా ఉంటాయి. అలాగే బుక్స్ కానీ కోర్స్ క్రియేట్ చేసి సెల్ చేయటం అనేది ఒక విధానం. దాన్ని సెల్ చేయాలంటే మనకి కొన్ని ఉన్నాయి. డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేసి ఇది హ్యూజ్ రెవెన్యూ వస్తుంది. ఓన్లీ డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేసే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే ఎర్న్ చేసుకున్నాను చెప్పాను కదా. యాడమ్ స్మిత్ అతను ఉంటే డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేసి బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నాడు. దీంతో పాటు సర్వీసెస్, మనం ఇదే నిచ్ లో ఉన్నాం కదా, ఈ నిచ్ లో కొంతమంది సర్వీస్ కావాలి, నాకు యాసెన్స్ క్రియేట్ చేసి పెట్టమని ఒకళ్ళు అడుగుతారు, కొంతమంది బ్లాగ్ క్రియేట్ చేసిమంటారు, కొంతమంది ఈమెయిల్ మార్కెటింగ్ సెటప్ చేసి పెట్టారు, ఇలా రకరకాలు ఉంటాయి. దీంట్లో ఏది సెటప్ చేసినా కానీ మనకి మనీ అయితే ఇస్తారు. అలాగే ఫీవర్ అని చెప్పేసి ఇది కూడా సపరేట్ మ్యాటర్ అనమాట. సర్వీస్ అని చెప్పేసి మేక్ మనీ ఫ్రమ్ సర్వీసెస్, ఇవన్నీ ఒక సపరేట్ గా అది కూడా సపరేట్ గా చేస్తాను. మీకు ఎవరికైతే మేక్ మనీ ఫ్రమ్ సర్వీసెస్ డిజిటల్ సెల్లింగ్ డిజిటల్ ప్రోడక్ట్ అని అడుగుతారో అది కూడా చెప్పండి, కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్ని వేస్ ఉంటాయి అనమాట మనీ అని చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఈ బ్లాగ్ నుంచి యూజ్ చేసుకుని నేను చెప్పింది బేసిక్ అంటే ఫస్ట్ టార్గెట్ అయితే ఉండాలి. చాలా మంది యాడమ్ స్మిత్ అనే అతను విత్ ఇన్ 3 months లో అతను $1000 మార్క్ అయితే రీచ్, 3 months to 6 months పూర్తి 3 months అనుకుంటా $1000 రీచ్ అయ్యాడు. అతనిలో మనం రీచ్ అవుతామా అంటే అవ్వాలి. ఎందుకని చెప్పి మనం టార్గెట్ అయితే ఉండాలి. టార్గెట్ లో కూడా పని చేస్తే మనకు అవ్వదు. ఒకవేళ 100 days లో కాలేదు అనుకుంటే ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం, అంటే ఆ పనితో అది 120 days చేయండి. ఒక 100 days అయ్యేసరికి మన సెటప్ అయిపోతుంది, మన నెట్వర్క్ అయిపోతుంది. వన్స్ 100 days లో $1000 వచ్చాయి అనుకోండి, నెక్స్ట్ నుంచి ఇంకా కంటిన్యూస్ అయిపోతే అలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది రెవెన్యూ. ఆర్టికల్స్ పోస్ట్ చేస్తుంటే ఇప్పుడు ఫస్ట్ లో మార్కెటింగ్ చేసినంత పని అప్పుడు ఈజీ అయిపోతుంది మనకి. ఇప్పుడు 4 గంటలు పట్టింది, అప్పుడు గంటలోనే పని అయిపోతుంది. ఎందుకంటే మనం అలవాటు అయిపోయి ఉంటాం, వర్క్ అనేది ఈజీగా ఉంటుంది, అన్ని ఆర్గనైజ్డ్ గా ఉంటాయి, దేన్ని డిస్టర్బ్ చేయకుండా టక ఆర్టికల్ రాస్తాం, దాని థంబ్నెయిల్ అంటే వాల్ పేపర్ డిజైన్ చేస్తాం, పబ్లిష్ చేస్తాం, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తాం. వీలుంటేనే మనం బ్లాగ్ కామెంటింగ్ కానీ ఇవన్నీ చేసుకుంటాం. అంత చేసిన తర్వాత రోజు చేయవలసిన లేదు, వీక్లీ వన్స్. ఒకవేళ మీరు ఇంకా గ్రో కావాలంటే, మన ఆడియన్స్ రీచ్ కావాలంటే వీక్లీ వన్స్ వెబినార్ పెట్టి వాళ్ళ డౌట్స్ క్లియరెన్స్ సెక్షన్ లాంటిది పెడితే ఇంకా మనకి కుప్పలు ట్రాఫిక్ అనేది వస్తుంది అనమాట. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. బ్లాగింగ్ లో ఇవన్నీ నేను చెప్పినన్ని ఫాలో అవుతే కనుక మీరు ఈజీగా 90 days లో $1,000 ఈజీగా సంపాదించే ఆపర్చునిటీ అనమాట. ఇన్ని డిఫరెంట్ వేస్ మనకి బ్లాగింగ్ లో అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు యూట్యూబ్ లో కూడా ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఏంటంటే యూట్యూబ్ లో అంటే కొంచెం టైం పడుతుంది, కంటెంట్ చేయాలి, వీడియోస్ చేయాలి. ఏంటంటే యూట్యూబ్ లో అని చేసుకోవాలని నెక్స్ట్ వీడియో చెప్తాను. దానికి కూడా యూట్యూబ్ అని కామెంట్ చేయండి. మీకు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.